ఏంట్రా నీ మొహానికి వంశాలు గుడ్ మార్నింగ్ చెప్పాలా? అంటే మొహం పచ్చడైపోతుంది. ఎవడో నువ్వు? నీకు నమస్కారం పెట్టడానికి నువ్వేమైనా గవర్నర్ వా? బఠానీలు తింటున్నాను రా బద్మాష్. బఠానీలా? బఠానీలు ఈ టైప్ లో ఏమన్నా తింటాడా? వచ్చే పోయేవాళ్ళు గుడ్ మార్నింగ్ పెట్టేళ్ళు తింటావు కదా, నీ పళ్ళు రాలగొడతావు. అయోమయం ఏంటిది? ఏంటండి? అయ్యా, నేను ఒక అనాథని, నాకు పక్షవాతం వచ్చిందని నా కొడుకు నన్ను ఇంట్లోంచి పర్మినెంట్గా తరిమేశాడు. మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ బఠానీలు తింటున్నాను. బఠానీలు తింటే పళ్ళు రాలకొడతానంటున్నాడు బాబు. ఆశ్రయం కోసం వచ్చిన వాడి మీద చేయి చేసుకుంటావా? బుద్ధి లేదు. మీరండి, ఇక నుంచి మీరు ఇక్కడే ఉండొచ్చు. ఓ ఈ లెవెల్లో ఉందా? ఆశ్రయం కోసం వచ్చిన వాడు మేము చేసుకుంటా బుద్ధుందా నీకు? హలో, ఈడలాగా ఆయన చెప్పాడు, మళ్ళీ నువ్వు చెప్తావేంటి? నువ్వు ఆయనకి డబ్బింగా వెళ్ళి పని చూడవా సూప్. పూర్తి పేరుతో పిలు. సూపు గీపని పిలిచావో చెయ్యి సూపు వేసుతావు. ఎందుకు అంత భయం? అడు తిరిగినప్పుడు ఎగతాళి చేయడం ఎందుకు? ఇటు తిరిగినప్పుడు విష్ చేయడం ఎందుకు? నేను విష్ చేయలేదు సూపు, బఠానీలు తింటున్నాను. వారి దరిద్ర కొట్టు మొహమా, అవిటి వారి దగ్గర బఠానీలు కొట్టేస్తావా? ఆకు పక్షి. ప్రతిసారి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ దెబ్బ తినేస్తుంది. సరే ఇంటర్వ్యూలో బఠానీలు తిన్నాం. నమస్తేనా. ఇలాగే నేను చేశాను, ప్రతివాడు వచ్చి డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు అదే నాకు రిపీట్ అవుతోంది. హలో, నేను నీకు నమస్కారం పెట్టారా? బఠానీలు తింటున్నాను. ఏంట్రా ఇంత లో యాంగిల్ పెట్టి టాప్ యాంగిల్ లో చూస్తున్నావు? చిరిచావు. ఏం బ్రదర్, నువ్వు కూడా నాతో పాటు మార్కెట్కి వస్తున్నావు అంటే నా మీద నమ్మకం లేనట్టేగా? అవును. ఇంత ఫ్రాంక్ గా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే గానీ మీ చెల్లెళ్ళు పెళ్లికి నన్ను పిలవలేదు? నన్నే పిలవలేదు. పిలవనప్పుడు ఎందుకు వెళ్ళా? ఇచ్చారు, వెళ్ళాను. ఇప్పుడు పిలవలేదన్నా? అవును. ఏంట ఈ వాయింపు? పిలిచారా లేదా? పిలవలేదన్నది నిజము, పిలిచారన్నది నిజము. ఆహా, మ్యాటర్ అర్థమైంది. నన్ను పిలవలేదని చెప్పడం ఏదో ఉపన్యాసం ఇస్తున్నావు అంతే కదా? అవును. ఇప్పుడు కూడా ఫ్రాంక్ గా మాట్లాడడానికి థ్యాంక్స్, కృతజ్ఞతలు. నేను ఫ్రాంక్ నిజంగా మాట్లాడుతున్నాను. ఇక మీద నేను ఎక్కడ పిలిచినా నువ్వు నాతో రాకూడదు. అందుకని ఈ క్షణం నుంచి మన దారులు చీల్చుకుని మనం విడిపోవడం మంచిది. చూడమయం, మన ఇద్దరం విడిపోవడం అనేది నాకు మంచిది, నీకు మంచిది కాదు. వెళ్ళి కూరగాయలు కొనుక్కురా. కూరలు కొనడానికి చిల్లరా? ఎప్పటిలాగే అప్పు పెట్టి తీసుకురా. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. మంచిగా కొనుక్కురా. మనిషి నమ్మడు గానీ సౌండ్ ఒకటి. ఏంటే కుళ్ళిపోయినట్టుంది? టమాటాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏంటో ఇంత గట్టిగా ఉంది? ఏంటో ఇది క్యాబేజ్ అంటే ఇంత లగేజ్ పెట్టారు. ఇదేంట గట్టిగా రాయిలా ఉంది, మరీ పండిపోయింది. అన్ని ఇలా ఉంటే ఏం చూస్తాం? వెనక్కి తిరిగి నన్ను చూడరా. కూరగాయలు కొనడానికి వస్తే కూరగాయలు మాత్రమే కొనాలరా, ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు. అంటే ఇప్పుడు విషయం కాయగూరలన్నీ మీ గుండు మీద తగిలాయా? అవునరా. అయ్యో 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 ఇక్కడ పిలిస్తే పని చూస్తాడేంటి? బోసు 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 బోసు. హలో, ఈ పక్కన ఏదో కుక్క బరుగుతోంది, ఉండు అటు వచ్చి మాట్లాడతాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయి. వెళ్ళిపోయాడు. నెక్స్ట్. ఆహా, మూట నెత్తినట్టు ఎత్తాడే, ఎక్కడ పడేస్తాడో. ఇదేవరు ఏరియా గుండు? నా ఏరియారా. ఏంటి డ్రమ్ములు పడేసాయి? మాట్లాడకరా. అయ్యో, ఏంటే ఉతుకుతున్నావు? నీ అంకమ్మ డస్కు. ఒకప్పుడు కొట్టడంతో ఆపేవాళ్ళు, ఇప్పుడు ఉతికి పిండి ఆరేసి క్లిప్పులు కూడా తగిలించి వెళ్తున్నారే. ఆరిన తర్వాత ఇస్త్రీ కూడా చేసేళ్ళండి బాబు.